విడిచిపెట్టి రండి అని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములో దేవుడు పిలిచాడు. ఇక్కడ జెఫన్యా గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, సిగ్గుమాలిన జనులరా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేవుడు పిలుస్తున్నాడు, కూడిరండి. ఏవి రాకమునుపే? యెహోవా ఉగ్రత దినము రాకమునుపే. దేవుని ప్రియులారా, భయంకరమైన ఉగ్రత దినము రాకమునుపే దేవుడు కూడి రమ్మని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడంటే, దేవుడు అంటే ప్రజలను పిలుస్తానంటే వారెవ్వరు కూడా మాట్లాడట్లేదంట, కనీసం పట్టించుకోవట్లేదంట. అందుకని దేవుడు ప్రవక్త ద్వారా ఇలా పిలుస్తున్నాడు. ఈ మాట నేను కాదు పిలిచింది, ప్రవక్త పిలుస్తున్నాడు. ఏమని? ఆ మొదటి మాట మరలా చదువుకుందాము. సిగ్గుమాలిన జనులరా. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? సిగ్గుమాలిన జనులరా కూడి రండి. నీవున్నటువంటి పాపం అనేటువంటి పరిస్థితుల్లో నుండి నీవు విడిచిపెట్టినా దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. దేవుని ప్రియులారా, తిమోతి గారు ఒక మాట ప్రసంగంలో చెప్తా ఉన్నారు. ఆ మాట చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, ఒక అమ్మాయి అంట ఆత్మీయురాలు, క్రైస్తవ బిడ్డ, తాను చదువుకుంటే కాలేజీతో ఒక స్నేహితురాలతో సహవాసం చేసిందంట. ఆ సహవాస గత్తె అంటుందంట, ఈరోజు మనకి కావలసినటువంటి సినిమా విడుదలైంది, మనం సినిమా